ఏలూరు జిల్లా నూజివీడులో సామాజిక పింఛన్ల పంపిణీ జరిగింది. లబ్ధిదారులకు మంత్రి పార్థసారథి పింఛన్ను నగదు అందజేశారు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి పార్థసారథి వెనుకబడిన వర్గాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. నేతన్నలకి హ్యాండ్లూమ్స్కి అయితే 200 యూనిట్లు, పవర్ లూమ్స్కి అయితే 500 యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తూ ఉంది ప్రభుత్వం. మరి ఈ ఫ్రీ విద్యుత్ ద్వారా 1,04,000 కుటుంబాలు, మరమగ్గాలు కానీ లేక చేనేత మగ్గాలు కానీ ఉన్నాయో 1,04,000 కుటుంబాలు లబ్ధి పొందుతారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు భారాన్ని భరించబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. దీనికి అదనంగా నేతన్న హస్తం, నేతన్న భరోసా కార్యక్రమం కింద 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభించబోతున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. మరి ప్రభుత్వం చేనేతల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని చెప్పడానికి థ్రిఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని 8 నుంచి రాష్ట్ర వాటా 8 నుంచి 16% పెంచాం. అదేవిధంగా ముద్రా లోన్స్ 78 కోట్లు 2,400 మందికి ఎంతమందికి ముద్రా లోన్స్ ఇప్పించి వారికి ఆర్థికంగా చేశాం. మరి అదేవిధంగా చేనేత సంఘాలు ఏదైతే ఉంటాయో నేతన్న సంఘాలు వాళ్ళు 109 సంఘాలకి దాదాపు 74 కోట్ల రూపాయలు వారికి నేరుగా లబ్ధి చేకూర్చేది కూడా చేసామని చెప్పేసి మనం చేస్తాము. మరి వీరు నేర్చిన బట్టలకి మార్కెట్ రావటం కోసం మరి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్స్ పెట్టడం కానీ, అదేవిధంగా సబ్సిడీ మీద ప్రభుత్వం సబ్సిడీని భరించి సబ్సిడీ మీద ఈ బట్టలు అమ్మటం కానీ, అంతేకాకుండా ఈ హ్యాండ్లూమ్ వస్త్రాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సతీమణి భువనేశ్వర్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా లోకేష్ గారు సతీమణి గారు కూడా మరి ఈ చేనేత వస్త్రాలు ధరించి దీనికి ప్రోత్సాహం ఇవ్వడానికి కూడా మరి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ప్రభుత్వం కట్టుబడి ఉంది మా బలహీన వర్గాల సంక్షేమం కోసం. ఏదో పెన్షన్ ఇచ్చేసి మా పని అయిపోయింది అనుకోకుండా వారి వృత్తిని కూడా అభివృద్ధి చేస్తే ఇప్పటి నుంచే వారికి ఉన్న నైపుణ్యాలు ఏదైతే ఉందో వారి వృత్తిలో దాన్ని ఆసరాగా చేసుకుని వారు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అన్ని కులాల వారికి కూడా, ఇప్పుడు నాయ బ్రాహ్మణులు ఉన్నారు, వారు షాప్ పెట్టుకుంటే 200 యూనిట్లు ఆ షాప్కి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం. అంతేకాకుండా వారికి ఇచ్చే గౌరవ వేతనం ఏదైతే ఉందో 10,000 నుంచి 15,000 నుంచి అనుకుంటాను 25,000 రూపాయలకి పెంచాం. అదేవిధంగా మత్స్యకారులు ఉన్నారు, ఇంతకుముందు నిషేధిత టైంలో వేట నిషేధిత సమయంలో 10,000 ఎంతో ఇస్తే ఈరోజు 20,000 రూపాయలకి పెంచడం జరిగింది. నిన్నగాక మొన్న క్యాబినెట్లో వడ్డెర సోదరులకి మన రాష్ట్రంలో ఇచ్చే మైనింగ్లో 15% రిజర్వేషన్ చేయాలని చెప్పేసి మరి క్యాబినెట్ ఆమోదం చేశాం. 15% రిజర్వేషన్ ఇవ్వటమే కాకుండా వారికి సీన్ రైజ్ ఏదైతే ఉంటుందో అది